ఈ రోజున పిల్లలు ఈ సెల్ ఫోన్ తో ఏం చేస్తున్నారు? గేమ్స్ ఆడుతున్నారు, అప్పులు పాలైపోతున్నారు, తల్లిదండ్రులు కూడా చెప్పకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. దీని అంతటికి మూలం ఏంటంటే ధనాపేక్ష. ఏంటి ధనాపేక్ష? కోటీశ్వరులైన ధనాపేక్ష గల వాళ్ళంటే బీదల్లోని ధనాపేక్ష ఉంది, కోటీశ్వరులను ఉంది. ఇక్కడ డబ్బు ఉందా లేదా ముఖ్యం కాదు, ఎలాంటి హృదయం మనుషుడు కలిగి ఉన్నాడు. దేవుని పద్ధతి ఏంటంటే కష్టపడి పనిచేసి సంపాదించుకుని తిను. పౌలు అంటాడు కష్టపడుకోకుండా అన్నం తినొద్దంటాడు. ఈ రోజున మన దేశంలో తండ్రి సంపాదిస్తే 10 మంది కూర్చుని తింటారు. కారణం ఏంటి? నాకే ఉద్యోగం లేదు, ఏ పని లేదంటారు. కానీ పౌలు ఉద్యోగం చేయమంటలా, ఏమన్నాడు? పని చెయ్యి. ఏం పని? అది ఏదన్నా కావచ్చు, ఇంట్లో పని, తండ్రి అప్పగించిన పని, తల్లి అప్పగించిన పని, లేదా ఒక చిన్న ఉద్యోగం. కష్టపడు. మరొక చోట అంటాడు పౌలు, ఇతరులకు మేలు చేయనట్లుగా, సహాయం చేయనట్లుగా ప్రతివాడు తన స్వహస్తములతో కష్టపడాలి అంటాడు. మన స్వహస్తాలతో కష్టపడి సంపాదించుకో, నువ్వు సంతృప్తిగా బ్రతుకు, బీదలకు కూడా సహాయము చెయ్యి. అది క్రైస్తవుడు చేయవలసిన పని.